నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుపు ఖాయమని ఒక స్పష్టత వచ్చిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దొడగుంటపల్లిలో నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుపు కోసం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఉపాధి కోల్పోయారని నిరంజన్ మండిపడ్డారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన ఉచిత బస్సుతో తమకు ఎటువంటి ఉపయోగం లేదని ప్రజలు వాపోతున్నారని ఆయన చెప్పారు. కాంగ్రెస్కు ఓటేసిన ప్రజలు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారని నిరంజన్ రెడ్డి తెలిపారు. క్రమ పద్ధతిలో పని కట్టుకొని చేసినటువంటి దుష్ప్రచారం యొక్క ప్రభావాన్ని ఇలా ప్రజలు ప్రత్యక్షంగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళే చెప్తున్నారు, చెరువు ఎండింది, సేలెండింది, పంట లేదు, పోయింది. అదేవిధంగా ఎక్కడికక్కడ ఉపాధులు కోల్పోతున్నాం. మంచినీటి కట్టకట్ట, కరెంటు కట్టకట్ట. వాళ్ళు చెప్పినటువంటి ఒక్క హామీ కూడా అమలు చేయలేదు, ఉచిత బస్సు తప్ప. ఆ ఉచిత బస్సు కూడా మాకు పనికొచ్చేది కాదు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇంకేదో చేసుకునేటువంటి వాళ్ళు, రోజువారీ తిరిగేటువంటి వాళ్ళు పనికొస్తారు తప్ప ఊళ్ళల్లో ఉండి ఉపాధులు చేసుకొని బతికేటువంటి మాకు సంవత్సరానికి 5-6 సార్ల కంటే మేము బస్సులు ఎక్కం. మాకేమవసరం లేదు. ఈ పేరు చెప్పి ఏదేదో గొప్పగా అమలు చేసినామని చెప్తుంది ప్రభుత్వం. కానీ ఇది శుద్ధదండగా మిగిలిన కళ్యాణలక్ష్మి బంగారం కానీ, రైతులకు బోనస్ కానీ, రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, కౌలు రైతులకు ఇచ్చేటువంటి డబ్బులు 12,000 రూపాయలు కానీ ఎన్ని చెప్పినో ఒక్కటి అమలు కాలేదు. కాబట్టి మాకు స్పష్టత వచ్చింది, అవగాహన వచ్చింది. ఈసారి గ్యారంటీగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి గెలిపిస్తామనేటువంటి భావన ప్రజల్లో స్వచ్ఛందంగా కనిపిస్తూ ఉంది. ఎక్కడ